హాయ్ అండి. వెల్కమ్ టు క్యూటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కూర అండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా అర కేజీ టమాటాలు, అదేవిధంగా అర కేజీ చిక్కుడుకాయలని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉన్న ఉల్లిగడ్డ ఒకటి, అదేవిధంగా 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే ముందుగానే నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఒకటికి 2 సార్లు పుచ్చులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పురుగులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దీనిలో వచ్చేసి ఎండుమిర్చి అనేది ఈ విధంగా వేగాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే దీనిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు ఉంటాయండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ముందుగా చిటికెలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆ ఆనియన్ కూడాను వేసుకోవాలండి. ఆనియన్ అనేది వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం నేనైతే ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. మీరు కూడా మీకు సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకున్నానండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్న తర్వాత ముందుగా కళాయి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కళాయి పెట్టుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి 2 నిమిషాలు ఉల్లిగడ్డ వేగిన తర్వాత వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు అదేవిధంగా టమాటా ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని నేనైతే వాటర్ యాడ్ చేయకుండానే మగ్గిస్తానండి. టమాటాలో ఉండే వాటర్తోనే మగ్గిస్తాను. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయనండి అసలుకి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కళాయి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే ఈ విధంగా మూత తీసి చూసుకుంటే ఈ విధంగా మగ్గుంటుంది. జస్ట్ దాన్ని కూడా కాసేపు మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా నేనైతే దీనిలో ఎటువంటి మసాలాలు అనేది కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే యాడ్ చేశాను. మరి మూత పెట్టేసి ఇంకొక పావు గంట సేపు ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇవనేది మగ్గడానికి కాస్త టైం అనేది పడుతుందండి. నాకైతే ఇవి మగ్గడానికి 20 to 25 మినిట్స్ వరకు పట్టింది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో కారం అనేది యాడ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ వ్లాగ్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.